నాడు బ్రిటిష్ వాళ్లు దోచుకుంటే నేడు బీజేపీ వాళ్లు దోచుకుంటున్నారని విమర్శించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని ఎస్ఆర్పీ 1 ఇంక్లైన్ సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్లో పాల్గొన్నారు. సింగరేణి సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని బీఆర్ఎస్ చూస్తుందని, బీజేపీ పార్టీలను కూడా ఓడించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమన్నారు వంశీకృష్ణ. ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంపీగా వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య. మన హక్కులు చట్టాలు కాపాడుకోవాలంటే బీజేపీని తరిమికొట్టాలన్నారు. తర్వాత మైసమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు వంశీకృష్ణ, ఇతర ముఖ్య నేతలు. కాకా వెంకటస్వామి గారు ఇలా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులుగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి మన సింగరేణి కార్మికులకు కష్టం వచ్చిన ప్రతిసారి ఆయన మనల్ని ఆదుకున్నారు. అదే వంశంలో చెందిన వీళ్ళు కూడా మనకు చాలా సందర్భాల్లో మనకు మేలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే వాళ్ళ మీద నమ్మకంతో మనం ఈ కార్మికులుగా మనం సపోర్ట్ చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎంఎండిఆర్ చట్టం తీసుకొచ్చి మనకు కొత్త గనులు రాకుండా చేసింది. మనకు కార్మిక చట్టాలను మారుస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మొన్నటి వరకు మినిస్టర్గా ఉండి మన సింగరేణిలో కొత్త గనులు రాకుండా మనకు రావాల్సిన 29,000 కోట్ల రూపాయలు ఇప్పించకుండా సింగరేణిని ఆర్థికంగా దోపిడీ చేస్తున్నా ఒక్కరోజు కూడా మాట్లాడిన పాపాన పోలేదు. అందుకనే మనం ఇవన్నీ బేరేజీ వేసుకొని మనం గడ్డం వంశీకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా మనం ఈ యూనియన్ గా ఏఐటీసీగా వీరిని అత్యధిక మెజార్టీ తోటి వంశీ గారిని గెలిపించే బాధ్యత మనది. వారి బాధ్యత ఏంటంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ మీద మన ఓన్ హౌస్ స్కీమ్, దానికి స్పష్టంగా వారు కృషి చేసి కార్మికులకు ఈ 2 పథకాలు అందించాలనేది మీ అందరి తరఫున ఎస్ఆర్పీ కార్మికుల తరఫున వారిని కోరుతూ మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తారని ఈ విధంగా ఈ సభకు మేము కోరుకుంటున్నాము. అందరికీ ఉద్యోగాలు ఇప్పించి ఇటువంటి ఏమీ లేకుండా సింగరేణి పెర్క్స్ మీద కూడా ట్యాక్స్ బెనిఫిట్ కూడా అన్ని చేస్తారని, సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇక్కడ మనకు ఎంపీ అభ్యర్థి మన అన్న ఉంటే కనుక మనకు అన్ని విధాలుగా తోడ్పడి ఉంటామని చెప్పేసి అని ఈ విధంగా కోరుకుంటూ అన్నకు చేతి గుర్తుని ఓటేసి గెలిపించాలని మరి ఒకసారి తెలుసుకుంటాండి. సిపిఎం అందరు బలపరుస్తున్నారు. మీరు కూడా మాకు మద్దతు ఇవ్వాలి ఏఐటీసీగా అన్నప్పుడు మేము ఒకటే అడిగినాం, సార్ మేము మద్దతు ఇస్తాం, ఎట్లాగూ ఇండియా కూటమికి ఇవ్వాలని ఉంది, ఇస్తాం. కానీ మా సింగరేణి కార్మికుల సమస్యలు కూడా ప్రధానంగా ఉన్నాయి. ఏంటిదంటే మా సింగరేణి కార్మికులు 12 నెలల జీతం చేస్తాడు కానీ ఇంటికి తీసుకుపోయేది 9 నెలల జీతమే. 3 నెలల జీతం మాకు ఇన్కమ్ ట్యాక్స్ కిందనే కట్ అవుతుంది. మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు ఎట్లా అయితే కంపెనీ అలవెన్సుల మీద కట్టిస్తుందో అది కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి వారు ఒప్పుకున్నాం.